హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సింహరాశి వారికి బుధుడు ప్రస్తుతం 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో 12వ స్థానాన్ని వ్యయస్థానం అంటారు. ఇవి ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, రహస్య విషయాలు, ఆసుపత్రి ఖర్చులు, మానసిక ఒత్తిడికి సంబంధించిన స్థానం. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు ఈ 15 రోజులలో మీ ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువ కావచ్చు. కొన్ని ఖర్చులు తప్పనిసరిగా చేయాల్సి రావచ్చు. ఇంటి అవసరాలు, వాహన మరమ్మతులు, ఆరోగ్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందుకే డబ్బు విషయంలో క్రమశిక్షణ పాటించండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఎంత కష్టపడినా వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. దాంతో నిరుత్సాహం రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇది తాత్కాలిక దశ మాత్రమే. మీ కృషి వృధా కాదు. ఈ సమయంలో సహోద్యోగులతో వాదనలు పెట్టుకోవద్దు. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. అత్యాశతో పెద్ద రిస్క్ తీసుకోవద్దు. కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. పత్రాలు చదవకుండా సంతకం చేయవద్దు. మానసిక పరిస్థితి ఈ సమయంలో ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చాలామంది సింహరాశి వారు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదని అనిపించవచ్చు. గత విషయాలను గుర్తుల చేసుకొని బాధపడే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ధ్యానం చేయటం చాలా మంచిది. రహస్య శత్రువులు మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు ఉండొచ్చు. వారు బయటకు స్నేహితుల్లా కనిపించినా లోపల వేరే ఆలోచన కలిగి ఉండవచ్చు. అందుకే మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. విదేశీ అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగం లేదా చదువు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. పాస్పోర్ట్, వీసా, డాక్యుమెంట్లు పనులు ముందుకు కదులుతాయి. కుటుంబ సభ్యులతో సహాయం గడపటం అవసరం. మీ ఒత్తిడిని వారిపై చూపించవద్దు. లేకపోతే చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. నిద్రలేమి, కంటి సమస్యలు, తలనొప్పి, అలసటి వంటి సమస్యలు రావచ్చు. మొబైల్ వాడకం తగ్గించండి. సరైన నిద్ర తీసుకోండి. ప్రత్యేక హెచ్చరిక: ఈ సమయంలో అప్పులు చేయకండి. కొత్త రుణాలు తీసుకోవటం మంచిది కాదు. ఆర్థికంగా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆధ్యాత్మిక పరిహారం: ప్రతి బుధవారం పచ్చ పెసరపప్పు దానం చేయండి. గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. విష్ణు సహస్రనామం లేదా గణేష అష్టోత్తరం చదవండి. అలా చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సింహరాశి వారికి ఈ బుధ సంచారం కొన్ని పరీక్షలను తీసుకువచ్చిన ఓపికతో తెలివిగా వ్యవహరిస్తే వాటిని సులభంగా అధిగమించగలరు. బుధగ్రహ మహాపరిహారాలు: ఇప్పుడు బుధగ్రహం వల్ల వచ్చే ప్రతికూల ఫలితాలను తగ్గించి శుభ ఫలితాలను పెంచే కొన్ని శక్తివంతమైన పరిహారాలను తెలుసుకుందాం. పరిహారం 1: ప్రతి బుధవారం ఉదయం స్నానం చేసిన తర్వాత గణపతి దేవుడిని పూజించండి. గణపతి బుధగ్రహానికి ఆదిదేవతగా పరిగణించబడతాడు. పరిహారం 2: ఓం బూం బుధాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం మనసును ప్రశాంతంగా చేసి బుద్ధిని పదును పెడుతుంది. పరిహారం 3: పచ్చ పెసరపప్పులు దానం చేయండి. బుధగ్రహానికి పచ్చ రంగు అత్యంత ప్రీతికరమైనది. పరిహారం 4: విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయండి. ఇది బుధ అనుగ్రహాన్ని ఆకర్షించే ఉత్తమ మార్గాల్లో ఒకటి. పరిహారం 5: తులసి మొక్కకు ప్రతి బుధవారం నీరు పోయండి. 11 ప్రదక్షిణలు చేయండి. పరిహారం 6: ఆవులకు పచ్చగడ్డి తినిపించండి. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు. పరిహారం 7: అబద్ధాలు చెప్పడం తగ్గించండి. బుధుడు వాక్కుకు కారకుడు కాబట్టి నిజాయితీగా మాట్లాడటం అత్యంత ముఖ్యమైన పరిహారం. పరిహారం 8: ఇతరులను అవమానించడం, వెనకాల మాట్లాడటం, గ్యాసిప్స్ చేయటం మానండి. అలా చేస్తే బుధదోషం తగ్గుతుందని జ్యోతిష్య సాంప్రదాయాలు చెబుతున్నాయి.
గ్రహాలు మన జీవితాన్ని పూర్తిగా నిర్ణయించవు. అవి కేవలం దారిని చూపిస్తాయి. ఆ దారిలో నడవాలా లేదా వృద్ధా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. బుధుడు మీకు మంచి అవకాశాలు ఇవ్వచ్చు, కానీ ఆ అవకాశాలను ఉపయోగించుకోవాల్సింది మీరే. ఈ 15 రోజులు మీ ఆలోచనలు సానుకూలంగా ఉంచండి. మంచి మాటలు మాట్లాడండి. పెద్దలను గౌరవించండి. దేవుడిని స్మరించండి. అప్పుడు బుధగ్రహ అనుగ్రహం మరింత మీకు లభిస్తుంది. మీది ఏ రాశో కామెంట్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి జ్యోతిష విశ్లేషణలు, పరిహారాలు, రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకద్దు. అందరిది బుధగ్రహ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు.